నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. మొదటగా మా ఛానల్కు 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు, మాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో మీరు పుట్టిన రోజుని బట్టి, మీ పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో, మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ నడవడిక ఎలాగా ఉంటాయో సరదాగా తెలుసుకో. ఇక 11వ తారీఖు మీ పుట్టినరోజు అయితే గ్రహాధిపతి చంద్రుడు. చంద్రునికి జపాలు ఇంకా పాలతో చేసినవి దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోమవారం నాడు ధన సంబంధిత విషయాల్లో నిర్ణయం తీసుకుంటే తగు లాభం కలుగుతుంది. తెల్లని వస్త్రాలను ధరించి ప్రారంభించిన ఏ కార్యమైనా అనేక ధన లాభాలను తెచ్చిపెడుతుంది. ఏ సమస్యకైనా పరిష్కారం తెలిపే సత్తా మీలో ఉంటుంది. ఆచరణలో కన్నా ఆలోచనలో ముందుంటారు. దానివల్లే వీరికి డబ్బు ఆలస్యంగా వస్తుంది. ఆధ్యాత్మిక తత్వం వల్ల చాలా సున్నిత మనస్కులు, చిన్న తేడా కూడా తట్టుకోలేరు. ఎంత నెమ్మదిగా ఉంటారో కోపం వస్తే వారి కోపం తట్టుకోవడం కూడా ఎంతవారికైనా కష్టం. ప్రతి దాన్ని 4 విధాలుగా ఆలోచించి శోధించి 1-2 సార్లు సరిచేసుకుని చూస్తారు. భగవంతుడిపై నమ్మకం ఎక్కువ. 10 మందిని సంప్రదించి నిర్ణయం తీసుకునే తత్వం ఉంటుంది. అయితే నిర్ణయం మాత్రం వాళ్ళే తీసుకుంటారు. దానివల్లే వారి పేరు ధనం సంపాదిస్తారు. అవతల వాళ్ళదే తప్పైనా తాము సర్దుకుపోయే తత్వం ఉంటుంది. ఇక 12వ తారీఖు మీ పుట్టినరోజు అయితే 1-2 సార్లు ప్రయత్నిస్తే వీరికి మహావిజయం తథ్యం. గ్రహాధిపతి గురువుకి జపాలు ఇంకా పేదవారికి పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల లేమి అనేది లేకుండా ఉంటుంది. గురువారం వీరు చేసే కార్యాల్లో ముఖ్యంగా డబ్బు విషయంలో లాభసాటిగా ఉంటుంది. పసుపు సంబంధిత రంగు గల దుస్తులు ధరించి చేసే కార్యసాధనలో విజయలక్ష్మి కటాక్షిస్తుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంపై సీరియస్నెస్ అనేది ఉండదు. 10 మందిలో తాను భిన్నంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరితో ఒక్కసారి మాట్లాడితే వీళ్ళని అవతలి వారు వదలరు. డబ్బు విషయాల్లో తన రూపాయే పోగొట్టుకుంటారు. పక్కవారి నుంచి తన రూపంలో ఆశించరు. ఫీలింగ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తెలియని వాళ్ళతో తేడా వస్తే ఎంత దూరమైన వెళ్తారు. అయిన వాళ్ళతో గొడవ వస్తే బాధపడతారు. చేస్తే చేశాడులే అన్న తత్వం. ఆ దిశలో తనకి రావాల్సిన డబ్బు పట్టించుకోరు. అలాగే వాళ్ళని పట్టించుకోరు. ఇక 13వ తారీఖు మీ పుట్టినరోజు అయితే గ్రహాధిపతి రాహుకి పూజాధికారులు నిర్వహించి జపాలు ఇంకా నల్ల మినుములను దానం చేస్తే ధనలక్ష్మి కటాక్షిస్తుంది. వీరు దుర్గా ఉపాసన చేయడం శుభం. వీరి సంపదను పొందడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. కాన ఎప్పుడూ ఏమరపాటుగా ఉండే ఆ నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. తగు మహాకార్యం చేసేటప్పుడు ధరించే దుస్తుల్లో ఎంతో కొంత నలుపు ఉంటే నరదిష్టిపోయి పరమానందం కలిగించే విజయం కలుగుతుంది. వీరు ధనం విషయంలో, వ్యవహారాదులో వీరి నిర్ణయం కన్నా తల్లి, తండ్రి లేదా భార్యాభర్తల ప్రకారం చేస్తే ధనం సమృద్ధిగా సంపాదించగలరు. 10 మందిపై పెత్తనం చెలాయించాలనే తత్వం వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. నిజాయితీ ఎక్కువ, శ్రమ మరింత ఎక్కువ. ఈజీ మనీ కోసం ప్రాకులాడరు. అందరికీ మంచి చెప్పి తాము చెడ్డవారవుతారు. 13 సంఖ్య ఎన్ని కష్టాలు తెస్తుందో అన్ని సుఖాలను కూడా తెస్తుంది. ఇక 14వ తారీఖు మీ పుట్టినరోజు అయితే గ్రహాధిపతి బుధునికి సంపెంగలను సమర్పించి పెసలను దానం ఇచ్చి జపాలు చేస్తే కుటుంబం అంతటికి సకల శుభాలు జరుగుతాయి. బుధవారం వీరు చిన్న పని చేసినా అధిక లాభం కలుగుతుంది. అలా అని అత్యాశ పోకుండా శక్తి మేరకే కార్యాన్ని ప్రారంభించాలి. ఒకే రంగు దుస్తులను కాకుండా 2 రంగుల దుస్తులు ధరించడం వల్ల వీరికి ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం తక్కువ. స్వార్థరహితంగా, అది ధనం ఖర్చైనా సరే మంచి పని చేయాలన్న సంకల్పం కలవారు. కలుపుగోలుతనం, డబ్బు కన్నా 10 మందితో సఖ్యత ముఖ్యం అనుకుంటారు. పక్క వాళ్ళ పని కూడా తమ పనిలాగే చేస్తారు. మాట ఇచ్చారంటే తప్పరు. కానీ తేడా వస్తే మౌనంగా ఉంటారు. కానీ వదిలిపెట్టరు. తాము పడ్డ బాధ అవతలి వాళ్ళు పడాలనుకుంటారు. అలా బాధపడేలా చేస్తారు. ఆలస్యంగానైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అది వేగంగా తీసుకుంటారు. ఆ కారణంగానే ధనం బాగా సంపాదిస్తారు. అనుకున్న జరగకపోయినా, చెయ్యకపోయినా విసుగు, చికాకు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఊహించిన సమస్యలు వస్తాయి. అసహనం, కోపం, చికాకు వీటి వల్ల వీరు సమస్యలు నెత్తి మీదకు తెచ్చుకుంటారు. ఇక 15వ తారీఖు మీ పుట్టినరోజైతే ధనం విషయంలో పెద్దగా పట్టించుకోరు. ఆ విషయంలో జాగ్రత్త పడితే వీరికి తిరుగుండదు. పని ప్రారంభించరు. ప్రారంభిస్తే పూర్తి చేయడానికే ప్రయత్నిస్తారు. చేస్తే వీరిదే విజయం. వీరిలో ప్రధాన సమస్య సందిగ్ధత. నిజాయితీగా ఉంటారు. అందరూ తనలాగే ఉండాలని కోరుకుంటారు. అలాంటి తేడా వస్తే బాధపడతారు. ఒక్కోసారి తేడా వస్తే దూరంగా కూడా ఉంచుతారు. కుటుంబ సభ్యులంటే మహాప్రేమ. దూరపు బంధువుల్ని కూడా దగ్గర వాళ్ళ చూసుకుంటారు. మహావైభోగాలనిచ్చే గ్రహాధిపతి శుక్రునికి బొబ్బర్లు దానం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. భోగాలు, విలాసాల వల్ల ధనహాని పొంచి ఉంటుంది. ఈజీ మనీ వీరికి రాదు. కష్టపడటం ద్వారా, తెలివితేటలు చూపించడం ద్వారానే వీరు ధనవంతులు కాగలరు. 10 రూపాయల్లో తేడా వచ్చినా క్షమించరు. 1,00,000 ఖర్చు పెట్టైనా తన బాకీ వసూలు చేసుకుంటారు. డబ్బు విషయంలో బాధలు పడ్డా వీరు వాటిని అధిగమిస్తారు. శుక్రవారం నాడు జరిపే కార్యకలాపాల్లో వీరికి నష్టం వాటిల్లదు. 16వ తారీఖు మీ పుట్టినరోజు అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే ధనం పోవటం అన్నది ఉండదు. గ్రహాధిపతి కేతు కావడం వల్ల కేతు ప్రీతి కొరకై ఖర్జూరం, ఉలువలు దానంగా ఇచ్చి జపాలు చేయటం ద్వారా మంచి ఉన్నతి కలుగుతుంది. శనివారం ధనం విషయంలోనూ మిగతా విషయాల్లో మంగళవారం ప్రారంభించడం విజయం. ఎప్పుడూ ఒకే రంగు దుస్తులు ధరించకుండా అనేక రంగుల దుస్తులు ధరించడం వల్ల అవకాశాలు వెలుగుగా వస్తాయి.
తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉండే తత్వం. తనలాగే తన చుట్టూ ఉన్నవారు నిజాయితీగా ఉండాలని భావిస్తారు. ఒంటరిగా స్వంతంగా చేయాలనుకుంటారు. దానివల్లే డబ్బు విషయంలో వెనకబడుతూ ఉంటారు. డబ్బు సంపాదించాలన్న ధ్యాస తక్కువ, ప్రశాంతంగా ఉండాలన్నదే వీరి బలమైన కోరిక. ఆవేశం ఎక్కువ, అసహనం మరీ ఎక్కువ. అలా అని అన్నిటినీ పక్కవారి మీద చూపించారు. దానివల్లే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంటుంది. ఎదుటివారికి మంచి చేయాలని తాను నష్టపోతూ ఉంటారు. డబ్బు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ. 17వ తారీఖు మీ పుట్టినరోజు అయితే చుట్టూ ఉన్న వాళ్ళే మంచి చేసినా చెడు చేసినా కాన లౌక్యంతో మొదలితేనే మంచి చేసినా చెడు చేసినా చుట్టూ ఉన్న వాళ్ళే మంచి చేసినా చెడు చేసినా లౌక్యంతో మెదిలితేనే ధనం పోదు. కష్టపడడం ద్వారా, ఒడిదుడుకులను తట్టుకోవడం ద్వారా ధనం సంపాదిస్తారు. కీర్తి వైభోగాలనిచ్చే గ్రహాధిపతి శనీశ్వరుని ప్రీతి కొరకు దానాలు జపాలు చేయటం ద్వారా సకల కార్యాలను విజయం సాధిస్తారు. సుఖపడడం ఎంత ఉంటుందో బాధలు అన్నీ ఉంటాయి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పులంగి సేవ చేయించి కార్యం ప్రారంభిస్తే శ్రీ లక్ష్మీ సిద్ధి కలుగుతుంది. 17వ తారీఖున జన్మించిన వారు పైకి చూడ్డానికి చాలా సాదాసీదాగా కనిపిస్తారు, కానీ అపూర్వ ప్రతిభా పాఠవాలు ఉంటాయి. ఒకరి మెప్పు కోసం పనిచేయరు. తమ పని తాము సాఫీగా చేసుకొని పోతుంటారు. వీరి ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో తేడా వస్తే ఆ స్థాయిలోనే ఫెయిల్యూర్ వస్తుంది, ధనం పోతుంది. గులాబీ రంగు దుస్తుల్ని పుట్టినరోజు ఇత్యాది సందర్భాల్లో వాడటం మహాశుభకరం. అనుకుంటే తక్షణం ప్రారంభించడం దాదాపు ప్లస్సే. అవసరాలకి కోరికలకి కావాల్సిన డబ్బుకి కొదవ ఉండదు. శనివారం నాడు కొత్త పనులు ప్రారంభించడం శుభదిన లాభం. 18వ తారీఖు పుట్టినరోజు అయితే గ్రహాధిపతి కుజునకు పూజాధికాలు, కందులను దానం చేయడం ద్వారా ఆర్థిక పురోగతి. కోపం, ఆవేశం, ఆందోళన వల్ల ధనం పోగొట్టుకుంటూ ఉంటారు. మంగళవారం నాడు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉంటే ధనహాని ఉండదు. ధనం రావాల్సిన చోటుకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు ఎంతో కొంత మీరు ధరించిన దుస్తుల్లో ఉండేలా చూసుకోవడం వల్ల మీ ధనం మీకు వచ్చే అవకాశం ఎక్కువ. రవి, శని ఇరువురి కలయిక వల్ల వీరు స్నేహంలో కన్నుడు తేడా వస్తే అర్జునుడే. మొహమాటం వల్లే సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఆ ప్రయత్నంలోనే ధనం కూడా వృధా అవుతూ ఉంటుంది. తన ప్రపంచం తానే అన్నట్టు సృష్టించుకుంటారు. అందరికీ భిన్నంగా డేరింగ్గా ఉంటారు. డబ్బు విషయంలో కేర్లెస్ ఎక్కువే. డబ్బు కూడా అలానే వీరికి వచ్చిపోతూ ఉంటుంది. స్వార్థం లేకుండా ఉండటమే కాదు, అలాగే అందరూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అక్కడే వీరికి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంటి శుభకార్యాల్లో గులాబీ రంగు దుస్తులు ధరించడం వల్ల నరదిష్టి దోషాలు పోతాయి. ఇక 19వ తారీఖు మీ పుట్టినరోజు అయితే గ్రహాధిపతి చంద్రునికి బియ్యం పరమాణం నైవేద్యంగా పెట్టి పూజాధికాలు జపాలు చేయటం ద్వారా ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది. సోమవారం నాడు వీరు ధన విషయంలో ఆచితూచి ప్రవర్తించాలి. అలా చేస్తే ధనవృద్ధి. ధనం తీసుకునే విషయంలో ముదురు రంగులు, మిగతా విషయంలో ఎరుపు రంగు దుస్తులు వీరికి సత్ఫలితాలను ఇస్తాయి. పక్కన వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. డబ్బు సంపాదన కోసం కాకుండా గుర్తింపు కోసమే ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఆలోచనలు ఎక్కువ. వాటి ఆచరణలో పెట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల అనుకున్నంతగా ఫలితం రాదు. వీరు తగు మోతాదులో ఆలోచించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే వీరిదే విజయం. సున్నితమైన మనస్తత్వం. ప్రేమను ఇవ్వడానికి, పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సమస్య క్లిష్టతరమైన సరే చాలా సందర్భాల్లో వెనకడుగు వేయరు. ఎవరి సమస్యనైనా తీర్చాలనే భావిస్తారు. ఇక 20వ తారీఖు మీ పుట్టినరోజు అయితే గ్రహాధిపతి చంద్రుడికి తెలుపన్నం నైవేద్యాలు చేసి నలుగురికి పెట్టడం, జపాలు చేయించడం వల్ల పోయిన సంపదలు తిరిగి చేరగలవు. సోమవారం నాడు బంగారం, వెండి కొంట ద్వారా అవి తరతరాలుగా నిలిచిపోతాయి. తెల్లని దుస్తులు ధరించి ఎక్కడికి వెళ్ళినా తగు కార్యాల్లో నష్టం రాదు. తెల్లని వస్త్రాలు మంచి శుభఫలితాలను ఇస్తాయి. ధనపోకటి అరికడతాయి. విపరీతమైన ఎనర్జీని కలిగి ఉంటారు. దీనివల్ల సామాజిక పరమైన కార్యక్రమాలపై దృష్టిని సారిస్తారు. మంచి మనసుతో అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎంతో మూడీగా ఉంటారు. ఎమోషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పరిస్థితులు టెన్షన్కి దారితీస్తాయి. దానివల్ల కష్టాలు పాలవుతారు. తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుంది. ఎక్కువగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఎగుడుదిడులు ఎక్కువగా ఉన్నా భరించి నిలిచే స్వభావంతో ఉంటారు. వెనకడుగు వేసే తత్వం. అదే పక్కన ప్రోత్సహించేవారుంటే 100 మందితోనైనా పోటీకి రెడీ అని ఉంటారు. ఇక 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీ పుట్టినరోజు అయితే మీ గుణగణాలు ఎలా ఉంటాయో మా మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.